राम राम सा बधाने। आज मैं जानसू की मारवाड़ी लोग इतना सफल किन रीति बान्या ఆర్ ఉంచే ఆపుడే సూకాయ్ సిక్ సకాన్. ఇప్పుడు ఏం చెప్పానంటే అందరికీ నమస్కారం. ఈ రోజు మనం మార్వాడీల గురించి తెలుసుకుందాం. మార్వాడీలు మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్. వాళ్ళు ఎందులో అడుగు పెడితే చాలు అందులో గ్రో అనేది అయిపోతుంటారు. షాప్స్, రెస్టారెంట్స్, జ్యువెలరీ ఇండస్ట్రీ, టెక్స్టైల్స్, ఇప్పుడు రెగ్యులర్ జాబ్స్ ఇంకా స్టార్ట్అప్స్ లో కూడా సక్సెస్ అయిపోతున్నారు. మనీ మేనేజ్మెంట్, జనరేషనల్ వెల్త్ అన్న ఈ మనీ కాన్సెప్ట్స్ ఎప్పుడైతే ఆలోచిస్తామో మార్వాడి ఒక్క రెఫరెన్స్ మనకు గుర్తొస్తుంటుంది. వాళ్ళనే ఒక సక్సెస్ మెట్రిక్ గా మనం చూస్తుంటాం. కానీ వీళ్ళ పరిస్థితి ముందరి నుంచి ఇలా లేదు. మార్వాడీలు రాజస్థాన్లోని మార్వార్ అనే ఒక చిన్న గ్రామంకి చెందిన వాళ్ళు. అక్కడ భూమిలో నీళ్లు లేవు, మట్టిలో బలం లేదు, జాబ్స్ లేవు, స్కూల్స్ లేవు, ఆపర్చునిటీస్ లేవు. సో బ్రతకడానికి వాళ్ళే ట్రేడ్ అంటే లావాదేవీ, ట్రాన్సాక్షన్స్ చేసుకునే లాంటి ఒక ప్రొఫెషన్స్ని ఎంచుకున్నారు. అలా అలా పెరుగుతూ ఇప్పుడు ఇండియాస్ మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ కమ్యూనిటీస్గా ఎదిగిపోయారు. ఇప్పుడు ఈ సక్సెస్ ఊరికే రాదు కదా, వాళ్ళు ఏదో చేసి సక్సెస్ఫుల్ అయ్యి ఉండొచ్చు కదా అని చెప్పి నేను వాళ్ళని స్టడీ చేస్తే నాకు 7 సీక్రెట్స్ దొరికాయి. సో ఇప్పుడు ఆ 7 సీక్రెట్స్ని మనం తెలుసుకొని మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకొని మనం లైఫ్లో ఎలా గ్రో అవ్వచ్చు, సక్సెస్ఫుల్ అవ్వచ్చు, ఒక మార్వాడి మైండ్ సెట్ ఎలా అర్థం చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ అనేది చేసుకుందాం. ఫస్ట్ సీక్రెట్, మనీ ఈజ్ అ మ్యాథ్, నాట్ అన్ ఎమోషన్ టు దెమ్. ఈ మార్వాడీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి డబ్బులు అనేది ఎమోషనల్ గా అటాచ్మెంట్ ఉండదు. వీళ్ళు ప్రాపర్ ట్రాన్సాక్షనల్ గా ఉంటారు. ఇప్పుడు ఏదైనా ఇన్వెస్ట్ చేసి ఏదైనా బిజినెస్ లో పెట్టుబడి పెడితే ఆ బిజినెస్ నడవట్లేదు అనుకోండి, ఈ బిజినెస్ ని వాళ్ళు ఎక్కువ ఆలోచించరు. నాకు ఈ బిజినెస్ నడవట్లేదు, దీన్ని పీకి పడేస్తారు. సింపుల్ గా కొత్త బిజినెస్ ని స్టార్ట్ చేసుకుంటారు. అలాగే వాళ్ళు ఏ వస్తువు కొన్నా సరే అది వాళ్ళ బిజినెస్ లో అవ్వచ్చు, వాళ్ళ లైఫ్ లో అవ్వచ్చు, వాల్యూ యాడ్ చేస్తుంది అన్నంత వరకు దాన్ని మెయింటైన్ చేస్తారు. ఒక్కసారి అవ్వట్లేదు అంటే దాన్ని తీసి పక్కన పడేస్తారు. అండ్ ఇలాంటి మైండ్ సెట్ ఉండడం చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం లైఫ్ లో ఒక్కసారి ఆలోచించండి. మీరు ఫోన్ కొన్నారు, లేకపోతే కారు కొన్నారు, బండి కొన్నారు, ఏదైనా సరే ఒక ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైనా పెడుతున్నారు అనుకుంటే దాని నుంచి మనకి పాజిటివ్ గా అవుట్కమ్ వస్తుంది, మన లైఫ్ లో వాల్యూ యాడ్ చేస్తుంది అన్న వరకు వీటిని మెయింటైన్ చేయాలి. ఒక్కసారి వీటి నుంచి మనకి మానిటరీ బెనిఫిట్ రావట్లేదు, దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదనుకుంటే దాంట్లో డబ్బులు పెట్టాం కాబట్టి దాన్ని హోల్డ్ చేసి పెట్టుకుంటామని కాకుండా దాన్ని ఎప్పుడైతే వదిలేస్తారో అప్పుడు లైఫ్ లో ముందరకు అనేది వెళ్తారు. సెకండ్ సీక్రెట్ ఏంటో తెలుసా? డిసైడ్ అట్ 70%, నాట్ 100%. దీని అర్థం ఏంటో తెలుసా? ఒక మార్వాడికి ఏదైనా మంచి ఐడియా వచ్చింది అనుకోండి, ఏదైనా బిజినెస్ పెట్టాలి, ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకోండి, వాళ్ళు 100% రెడీ అయ్యేంత వరకు ఆలోచించరు. 70% రెడీ ఉంటే చాలు, వాళ్ళు ఆ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ అనేది చేసేస్తారు, వాళ్ళ బిజినెస్ అనేది స్టార్ట్ చేసేస్తారు. తర్వాత మనం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, అవి ఆన్ ద వేలో సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ నేను 100% రెడీగా ఉంటాను, నేను మొత్తం ఓవర్ థింక్ చేస్తాను, ప్లాన్ ABCD Z వరకు పెట్టుకుంటాను అని ఆలోచించరు. 70% రెడీగా ఉన్నానా దూకేస్తారు, 100% ఆన్ ద వేలో చేసుకుంటారు. అండ్ దీనికి మార్వాడి వాళ్ళు ఒక ఫ్రేజ్ కూడా యూజ్ చేస్తారు, మోటా మోటీ హిసాబ్ అంటారు. అంటే ఏంటి? అలా ఒక 70-80% కన్విక్షన్ ఉంటే చాలు దూకేద్దాం అని అంటారు. మనం కూడా లైఫ్ లో అలాగే ఉండాలి. రిస్క్లు తీసుకోవడానికి అవ్వచ్చు, కొత్త బిజినెసెస్ స్టార్ట్ చేయడానికి అవ్వచ్చు, ఒక కొత్త జాబ్ లోకి వెళ్ళడానికి కోసం అవ్వచ్చు, దేనికైనా సరే అంత ఆలోచించద్దు. 60-70% రెడీగా ఉన్నావా, స్టార్ట్ చేసే సక్సెస్ అవుతావు. సీక్రెట్ 3, బిల్డింగ్ రెప్యుటేషన్ అండ్ మెయింటైనింగ్ కమ్యూనిటీస్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూడండి, మన తెలుగు వాళ్ళలో అంత స్ట్రాంగ్ కమ్యూనిటీస్ ఎక్కువ ఉండవు, కానీ రాజస్థానీస్లో అంటే ఎస్పెషల్లీ ఇలా మార్వడీస్లో అవ్వచ్చు, గుజరాతీస్లో అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళలో ఏంటంటే కమ్యూనిటీస్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఇప్పుడు ఒక మార్వాడి కమ్యూనిటీలోంచే ఒక వ్యక్తి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోండి, ఈ మార్వాడి కమ్యూనిటీ వాళ్ళకి చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్కి లోన్స్ అనేవి ఇస్తుంటారు వాళ్ళు ఏదైనా బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి. ఇప్పుడు నార్మల్గా బ్యాంక్కి వెళ్తే ఒక 10%, 15%, 20%కి లోన్ ఇస్తే మన మార్వాడి వాడే ఇంకొకటి షాప్ పెడతా అంటున్నాడు, బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడంటే ఈ కమ్యూనిటీ వీళ్ళకి కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ లోన్స్ ఒక 2-3% ఇంట్రెస్ట్ రేట్స్కి ఇచ్చేస్తారు. కానీ అలా ఇవ్వడానికి ఫస్ట్ నమ్మకం బిల్డ్ చేసుకోవాలి, క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకోవాలి. నువ్వు ఆ బిజినెస్ చేయగలవు అన్న కాన్ఫిడెన్స్ వీళ్ళకి ఎప్పుడు వస్తుంది? నువ్వు ఆ కమ్యూనిటీలో యాక్టివ్గా ఉండాలి, ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉండాలి, కాన్వర్జేషన్స్ బిల్డ్ చేసుకుంటూ ఉండాలి. నువ్వు చేయగలవు అన్న నీ పొటెన్షియల్ ఏదైతే ఉందో ఎప్పుడైతే కమ్యూనిటీకి చూపిస్తావో అప్పుడు కదా నీకు ఆపర్చునిటీస్ వస్తాయి. సో ఒక మార్వాడీలకు ఎవరైతే ఉన్నారో చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో ఇలా ఒక ఎక్స్ట్రోవర్ట్గా పెరగడం నేర్పిస్తుంటారు. అందరితో మంచిగా మాట్లాడాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలి, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నీ థాట్స్ అవ్వచ్చు, విజన్ అవ్వచ్చు, అందరికీ చెప్తూ ఉండాలి అండ్ అందరినీ కలుపు జట్టుగా ఉండాలి అని చెప్పి ఆ థాట్ ప్రాసెస్ తో, ఆ మైండ్ సెట్ అనేది వీళ్ళకి గ్రో అవుతుంటారు. కాబట్టి వీళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి అన్లాక్ అవుతూ ఉంటాయి. అండ్ వీళ్ళకి ఏదైనా ఐడియా వచ్చినా కూడా
కమ్యూనిటీ అనేది సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం మన లైఫ్ ఎగ్జాంపుల్‌లో ఒక ఆఫీస్‌లో ఒక సాలరీడ్ పర్సన్ ఎలా రిలేట్ చేసుకోవచ్చు అంటే, మీరు మొత్తం కష్టపడుతున్నారు. కానీ మీకు ఆపర్చునిటీ రాదు. కానీ మీరు ఆఫీస్‌లో బాగా యాక్టివ్‌గా ఉన్నారు. కొలీగ్స్ అవ్వచ్చు, మేనేజర్స్ అవ్వచ్చు, సీనియర్స్ అవ్వచ్చు, అందరితో మంచిగా మాట్లాడుతూ ఉన్నారంటే, నువ్వు మంచిగా మాట్లాడతావు, నీ మీద నమ్మకం వస్తుంది. నువ్వు ఏ పని చెప్పినా చేయగలుగుతావు. నువ్వు బాగా ఫ్లెక్సిబుల్ అని చెప్పి ఎప్పుడైతే ఆఫీస్‌లో వాళ్ళకి అర్థమవుతుందో, అప్పుడు నీకు కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి. ఇంకొకళ్ళు నీకంటే ఎక్కువ తెలివిగా ఉండొచ్చు. కానీ జస్ట్ బికాజ్ నువ్వు సోషల్లీ యాక్టివ్ ఉన్నావు కాబట్టి, నీకు ఎక్కువ ఛాన్సెస్ అనేది వస్తాయి. అండ్ అది మార్వాడి వాళ్ళు ఏళ్ల తరబడి నుంచి క్రాక్ చేసుకొని పైకనేది ఎదిగిపోతున్నారు. సీక్రెట్ 4, నెవర్ వన్ ఇన్‌కమ్ స్ట్రీమ్. ఇప్పుడు మార్వాడీస్ ప్రైమరీ ఇన్‌కమ్ సోర్స్ ఏంటి? బిజినెస్. బిజినెస్ ఏంటి? అన్‌సర్టెనిటీతో ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా షాప్‌లోకెళ్లారు. ఏదైనా లొకాలిటీలో ఒక కిరాణా షాప్ ఏదైనా ఓపెన్ చేశారనుకుందాం. ఇప్పుడు ఈ కిరాణా షాపు సడెన్‌గా నడవలేదు, మునిగిపోయింది అనుకున్నారనుకోండి. అప్పుడు వీళ్ళకి ఇన్‌కమ్ ఏదైతే వస్తుంటుందో అది డైరెక్ట్‌గా ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి, ఇక్కడ ఒక కిరాణా షాప్ పెడితే అదే లొకాలిటీలో మేబీ ఒక హార్డ్‌వేర్ షాప్ ఓపెన్ చేశారు, ఒక టెక్స్‌టైల్ షాప్ ఓపెన్ చేశారు. లేదంటే డిఫరెంట్ లొకాలిటీస్‌లో డిఫరెంట్ బిజినెసెస్‌తో డైవర్సిఫై అనేది చేసుకుంటారు. వాళ్ళ రిస్క్ తగ్గిపోతుంది. ఇన్వెస్ట్‌మెంట్ కొంచెం పెరుగుతుంది. బట్ డైవర్సిఫై అనేది అయిపోయి ఒకటి పోయినా ఇంకొక దగ్గర నుంచి ఇన్‌కమ్ అనేది వస్తుంది. అన్నీ నడిచాయనుకోండి, అన్నిటి నుంచి ఇన్‌కమ్ అనేది వచ్చేస్తుంది కాబట్టి, ఒక మార్వాడి వాళ్ళు ఎప్పుడైనా సరే, మనం ఎలా అయితే సాలరీడ్ వాళ్ళు జస్ట్ నేను ఒక కంపెనీలో పనిచేస్తాను, ఆ సాలరీయే తీసుకుంటాను అనేసి అంటామో, అలా కాకుండా ఒక మార్వాడి వాళ్ళు మాత్రం నేను 4, 5 రకాలుగా పనులు చేసుకుంటూ ఉంటాను. 4, 5 రకాల నుంచి ఇన్‌కమ్ సోర్సెస్ వస్తుంది అని చెప్పి, మల్టిపుల్ ఇన్‌కమ్ సోర్సెస్‌ని ఎలా జనరేట్ చేసుకోవాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలి అని చెప్పి అలా ఆలోచిస్తారు. ఇప్పుడు నాదే ఎగ్జాంపుల్ తీసుకోండి. జాబ్ చేస్తున్నాను గదా! కాంటెంట్ క్రియేషన్ చేస్తున్నాను, ట్రేడింగ్ చేస్తున్నాను, ఇన్వెస్టింగ్ చేస్తున్నాను. తర్వాత నేను వేరే వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్‌లో హెల్ప్ చేస్తూ ఉంటాను. వేరే కంపెనీస్‌కి గ్రో చేయడానికి వాళ్ళకి క్రియేటివ్‌గా ఐడియాస్ అనేది ఇస్తుంటాను. తర్వాత ఒక ఫుడ్ ట్రక్ రన్ చేస్తున్నాను. తర్వాత ఒక రెస్టారెంట్ బిజినెస్‌లో కూడా రన్ చేస్తున్నాను. తర్వాత అడ్వైజరీ సర్వీసెస్ ఇస్తుంటాను. సో, ఇన్ని రకాలు చేయడానికి రీజన్ ఏంటి? రిస్క్‌ని డైవర్సిఫై చేస్తున్నాను. మల్టిపుల్ ఇన్‌కమ్ సోర్సెస్ తెచ్చుకుంటున్నాను. సో, మీరు గూడా అలా ఆలోచించడం ఎప్పుడైతే స్టార్ట్ జేస్తారో, ఒక హెచ్‌ఆర్ ఏదో ఒక రోజు రాండమ్‌గా మీకు ఒక ఈమెయిల్ ఇచ్చి యూ ఆర్ ఫైర్డ్ అని అనకుండా, ఒకవేళ అలా అన్నా కూడా పోతే బోయావు, నాకు ఇంకొక ఇన్‌కమ్ స్ట్రీమ్ ఉందని స్ట్రాంగ్‌గా మీరు ఫినాన్షియల్‌గా గట్టిగా ఉండడానికి ఈ లెసన్ మార్వాడీస్ నుంచి కూడా నేర్చుకోవచ్చు మనం. ఫిఫ్త్ సీక్రెట్ ఫ్రుగాలిటీ అంటే పొదుపు. అందరూ పొదుపుకి, పిసినారితనానికి కన్‌ఫ్యూజ్ అనేది అవుతుంటారు. సో, ఫ్రుగాలిటీ అని ఎప్పుడైతే వర్డ్ మనం అనిపిస్తుంటామో, వీడు బాగా పిసినారి, వీడు ఏం ఖర్చు పెట్టడు, లైఫ్‌లో ఎప్పుడు ప్రోగ్రెస్ అవ్వడు. ఒకటేసారి బతుకుతాము లైఫ్‌లో. మనం లైఫ్‌ని మంచిగా లివ్ చేయాలి. డబ్బులు బాగా ఖర్చు పెట్టాలి. మనం ఎంజాయ్ చేయాలి అని చెప్పి అలానే ఆలోచిస్తుంటారు. కానీ ఒక మార్వాడి ఎలా ఆలోచిస్తాడో తెలుసా? ఈ వస్తువుకి నిజంగా నాకు అవసరం ఉందా? లేదా? అని చూసుకొని అవసరం ఉన్న వాటిల మీద ఖర్చు పెడతాడు. వేరే వాళ్ళకి చూపించుకోవడానికి లేదా షో ఆఫ్‌కి మాత్రం వాళ్ళ డబ్బులనేది ఎక్కువ ఎక్స్‌ట్రావగెంట్‌గా స్పెండ్ అనేది చేయరు. నిజంగా అవసరం ఉందా? ₹1,00,00,000 పెడతారు. అవసరం లేదనుకోండి రూపాయి కూడా బయటికి తీయరు. అలాంటి మైండ్‌సెట్ ఎప్పుడైతే మనకొస్తుందో, అప్పుడు మనం లైఫ్‌లో గ్రో అనేది అవుతాం. ఇప్పుడు ఇది ఎప్పుడైతే నేను ఫ్రుగాలిటీయో లేకపోతే పొదుపు అని చెప్తానో, మీ కోరికల్ని చంపుకోమని కాదు. కాకపోతే ఆ కోరికల మీద మనం ఎంత స్పెండ్ చేస్తున్నాము అన్న కంట్రోల్ మన దగ్గర ఉండాలి. ₹1,00,000 జీతం వస్తుందా? సరే 15, 20,000 ఖర్చు పెట్టండి. ₹1,00,000 జీతం వస్తే ₹1,00,000 ఖర్చు పెట్టేసి ఉల్టా క్రెడిట్ కార్డ్‌ల మీద లోన్ తీసుకొని మరి కూడా ఖర్చు పెడుతున్నారు. సో, అలాంటి ప్లేస్‌లో ఎప్పుడైనా ఉంటే లైఫ్‌లో ఎప్పటికి గ్రో అవ్వలేం కాబట్టి, ఈ ఫ్రుగాలిటీ అనేది కూడా మార్వాడీసు చాలా మంది ఎక్కువగా నమ్మేది ఏదైతే ఉందో దాన్ని మనం కూడా మన లైఫ్‌లో అడాప్ట్ అనేది చేసుకోవచ్చు. తర్వాత ఆరో సీక్రెట్ అప్రెంటిస్‌షిప్ అంటే లైవ్ ప్రాక్టికల్ లెర్నింగ్. ఇప్పుడు మీరు స్కూల్‌లో ఎడ్యుకేషన్ అనుకోండి. అంతా థియరీ బేస్డ్ ఉంటుంది. ఏవో బుక్కులున్నాయి. దాని నుంచి ఏదో చదువుకుంటుంటాము. 1+1 = 2 అంటాడు. మనం ఏదో లాజిక్ ప్రకారం చదువుకుంటుంటాము. కానీ ఎవరైతే మార్వాడీస్ ఉన్నారో వాళ్ళకి జనరేషనల్‌గా, జనరేషనల్ వెల్త్‌తో పాటు జనరేషనల్ నాలెడ్జ్ గూడా వాళ్ళకుంటుంది. ఎవరైతే వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో, వాళ్ళు ఇన్ని ఏళ్ల నుంచి ఏదైతే బిజినెస్ చేశారో, ఆ బిజినెస్ ఎక్స్‌పీరియన్స్ మొత్తం గూడా చిన్నప్పటి నుంచే వాళ్ళ పిల్లలకి నేర్పిస్తుంటారు. సో, ఒక తాత ఉన్నాడంటే వాళ్ళ మనవడికి మొత్తం 50 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఈ తాతకున్నదంతా మనవడికి ట్రాన్స్‌ఫర్ అనేది చేస్తుంటాడు. సో, ఈ మనవడు ఒక 5 ఇయర్స్‌లోనే 50 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న మొత్తం ఎక్స్‌పీరియన్స్‌తో వస్తాడు కాబట్టి, వీడు బయటికొచ్చి బిజినెస్ ఎప్పుడైతే చేస్తాడో, నార్మల్‌గా అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసిన ఎవ్వరైనా సరే ఈజీగా ఇలాగ చిటికెలతో వాటితో ఆడుకొని వాళ్ళు బిజినెస్ అనేది సక్సెస్‌ఫుల్ అవుతారు. సో, అదే మనం గూడా నేర్చుకోవాలి. ఇప్పుడు అలా మనము న్యూ ఏజ్‌లో ఇప్పుడు నేర్చుకోవడానికి మనకి బెస్ట్ టూల్ ఏంటో తెలుసా? ఏఐ. ఇప్పుడు ఏఐకి వరల్డ్‌లో ఉండే టాప్ లీడర్స్ ఎలా ఆలోచిస్తారు? వరల్డ్ బెస్ట్ ఎకనామిస్ట్స్ అవ్వచ్చు, స్ట్రాటజిస్ట్స్ అవ్వచ్చు,
ఇంటెలెక్ట్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఎలా ఆలోచిస్తున్నారు అన్నీ కూడా మనకి ఏఐకి తెలుసు. అంటే ఇప్పుడు మనకి ఆ నాలెడ్జ్ మొత్తం జస్ట్ క్లిక్ ఆఫ్ ఎ బటన్ మన చేతిలో, మన ఫోన్‌లోనే ఏఐ ద్వారా మనకుంది. సో, నిజంగా మీకు నేర్చుకోవాలి అనే ఇంటెంట్ ఉంటే, ఎలా అయితే ఒక మార్వాడికి వాళ్ళ జనరేషనల్‌గా వచ్చే నాలెడ్జ్ ఎలా అయితే పాస్ ఆన్ అవుతుందో, మనకి జనరేషనల్ వెల్త్ లేకపోతే జనరేషనల్ నాలెడ్జ్ లేనప్పటికీ కూడా సింపుల్‌గా చాట్‌జీపీటీ అవ్వచ్చు, క్లాడ్ అవ్వచ్చు, పర్‌ప్లెక్సిటీ అవ్వచ్చు, ఇలాంటి రకరకాల ఏఐ టూల్స్‌ని యూజ్ చేసుకొని ఆ నాలెడ్జ్, ఆ విజ్డమ్ మొత్తాన్ని కూడా మీరు ఎక్స్ట్రాక్ట్ అనేది చేసుకోవచ్చు. లైవ్‌గా, ప్రాక్టికల్‌గా మీకు లైఫ్‌లో యూజ్ అయ్యే నాలెడ్జ్‌ని మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఎప్పుడైతే పెట్టి లైఫ్‌లో కొడతారో సక్సెస్ అనేది మీ చేతిలో ఉంటుంది. తర్వాత ఈ సెవెంత్ సీక్రెట్ హాస్పిటాలిటీ ఇంకా ఫ్రీమియం మోడల్. ఈ మార్వాడీలు ఎంత ఇంటెలిజెంట్ అంటే హ్యూమన్ సైకాలజీని పీహెచ్‌డీ లెవెల్‌లో క్రాక్ చేశారు. ఇప్పుడు ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. ఎప్పుడైనా సరే మీరు లైఫ్‌లో ఒక మార్వాడి షాప్‌కెళ్లారని అనుకుంటే, మీకు అక్కడికెళ్ళంగానే ఒక కంఫర్ట్ అనేది వచ్చేస్తుంది. ఆ మార్వాడి సేట్ ఎవరైతే ఉంటారో, మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి, మీ హెల్త్ గురించి, మీ ఫినాన్సెస్ గురించి మీకంటే ఎక్కువ ఆలోచించి, అరే! వాడు మన కోసమే ఇంత ఆలోచిస్తున్నాడని చెప్పి మీకొక బాండ్, ఒక ఎఫెక్షన్ అన్నీ కలిగేలాంటి ఒక ఫీలింగ్ అనేది ఇస్తుంటాడు కాబట్టి, వాళ్ళకి మార్వాడి షాప్స్‌కి రిపీట్ కస్టమర్స్ అనేది ఎక్కువుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ బాండింగ్ అనేది ఎలా ఏర్పరచుకోవాలో వాళ్ళకి తెలుసు. అండ్ ఆ కనెక్షన్స్‌ని బిల్డ్ చేసుకోవడానికి ఏదైతే స్కిల్ ఉంటుందో దాన్ని మాస్టర్ చేసి కూర్చున్నారు. అండ్ అదొక్కటే కాదు వీళ్ళకి ఇంకొక స్కిల్ గూడా ఉంది. అదేంటో తెలుసా? ఫ్రీమియం మోడల్ అనేది యూజ్ చేస్తుంటారు. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మా ఇంటి దగ్గర ఒక మార్వాడి షాప్ అతను ఉండేవాడు. అతని షాప్ దగ్గర పంచదార నార్మల్‌గా అందరి దగ్గర ఒక రూ. 40 ఉందనుకోండి కిలోగ్రాము. ఈయన దగ్గర రూ. 30 ఉండేది. అయితే ఒక వ్యక్తి వచ్చి అడిగాడన్నమాట. "అరే! అందరూ రూ. 40కి అమ్ముతున్నారు గదా! నువ్వు రూ. 30కి ఎందుకు అమ్ముతున్నావు? నీకది నష్టం గదా!" అనేసి అన్నాడు. అప్పుడు ఆ సేట్ ఏమన్నాడో తెలుసా? "నేను కొనేది నాకు రూ. 30 పడుతుంది. నేను రూ. 40కి అమ్మితే నాకు రూ. 10 లాభం వస్తుంది. కానీ నేను ఆ రూ. 40కి కక్కుర్తి పడకుండా పంచదార అదే రేట్‌కి ఇచ్చేసాననుకుంటే చుట్టుపక్కల వాళ్ళందరికీ ఏం తెలుస్తుంది? అరే! సేట్ మనకి తక్కువ రేట్‌కి ఇస్తున్నాడు. మార్కెట్‌తో కంపేర్ చేస్తే సేట్ దగ్గర రేట్ తక్కువ అని చెప్పి అనుకుంటారు గదా! అనుకోని షాప్‌కి ఎప్పుడైతే ఎళ్తారో పంచదార ఒక్కటే కొని వెనక్కి రారు గదా! పంచదార బారి ఇంట్లోకి కావాల్సిన సరుకులన్నీ కొంటారు. సో, ఒక రూ. 10 నేను వదిలేసుకుంటే, నేను నెలకి ఒక 4, 5 వేల సరుకు వాళ్ళకి అమ్ముతున్నాను అనేసి అంటాడు. సో, అసలు జీరో కస్టమర్స్ నుంచి నాకు 10,000, 5,000 ఎంతో అంత రెగ్యులర్ ఇన్‌కమ్ నాకొస్తుంది. ప్లస్ నేను ఎలాగో వీళ్ళని మంచిగా చేసుకోవాలో నాకు ఆ స్కిల్ ఉంది గదా! అని జెప్పి అలా ఎప్పుడైతే అన్నాడో, ఒక్కొక్కళ్ళు ఎవరైతే ఎంబీఏలు చేసి డిగ్రీలు చేతిలో పట్టుకున్నారో వాళ్ళ ఫ్యూజులు గూడా ఎగిరిపోయాయి. అరే! ఏం బిజినెస్ మోడల్ రా ఇది! ఏం సైకాలజీ రా ఇది! ఏం ఆడిపిస్తున్నారురా మీరు నాటకం అని జెప్పి అలాగా వాళ్ళు ఆ మైండ్ సెట్ అనేది డెవలప్ చేసుకున్నారు. సో, ఇప్పుడు దీన్నే మీరు లైఫ్‌లో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్‌లో పని జేస్తున్నారు. మీ పని కానిది గూడా మీరు కొంచెం ఎఫర్ట్ తీసుకొని ఏదైనా చేశారనుకోండి, మీ పొటెన్షియల్ ఏంటి అనేది ఆఫీస్ వాళ్ళకి తెలుస్తుంది. మంచిగా ఉండండి. అందరితో రిలేషన్‌షిప్స్ మంచిగా మెయింటైన్ చేశారనుకోండి, ఈగో లాంటివి లేకుండా అందరితో మంచిగా మాట్లాడుతూ మంచిగా ఉన్నారనుకోండి, ఆ ఫ్రీమియం మోడల్ అంటే నీ పని కాని దాంట్లో నువ్వు హెల్ప్ చేస్తున్నావు. అదొకటి. సెకండ్ అందరితో బావుంటున్నావు. అందరి గురించి మంచిగా చూసుకుంటున్నావు కాబట్టి వద్దన్నా గూడా ఆపర్చునిటీస్ అనేది వస్తుంటాయి. నీ లైఫ్‌లో నువ్వు గ్రో అనేది అవుతావు. సో, ఒక మార్వాడి వాళ్ళు సక్సెస్‌ఫుల్ అవ్వడానికి ఈ 7 స్కిల్స్‌ని మాస్టర్ చేశారు. అండ్ ఆ 7 స్కిల్స్‌ని మనం లైఫ్‌లో ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేసుకుంటామో, మన లైఫ్‌లో గూడా సక్సెస్ అవ్వడానికి పాజిబిలిటీ, ఛాన్సెస్ అనేవి పెరిగిపోతాయి. సో, ఈ 7 సీక్రెట్స్‌లో ఈ 7 స్కిల్స్ ఏవైతే మనం నేర్చుకున్నామో, దీంట్లో మీరు ఆల్రెడీ ఎన్ని పాటిస్తున్నారు? దీంట్లో ఏదైనా కొత్తగా నేర్చుకున్నారా? మీరు ఎన్ని చేయాలనుకుంటున్నారు? అండ్ నెక్స్ట్ ఏ కమ్యూనిటీ మీద చేయాలి? అది కూడా మీరు నాకు కింద కామెంట్స్‌లో చెప్పారనుకుంటే, నెక్స్ట్ వీడియో వాళ్ళతో చేసుకుందాము. ఎందుకంటే అట్ ది ఎండ్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి? లైఫ్‌లో గ్రో అవ్వాలి. డబ్బులు బాగా సంపాదించాలి. లైఫ్‌లో మంచిగా సెటిల్ అవ్వాలి. మనల్ని అవ్వచ్చు, మన ఫ్యామిలీని మంచిగా చూసుకోవడానికి ఏమేమి నేర్చుకోవాలో అన్నీ మనం నేర్చుకుందాం. అండ్ అవి నేర్పించడానికి నేనున్నాను. మన యూట్యూబ్ ఛానెల్ ఉంది కాబట్టి మీరు సింపుల్‌గా లైక్, సబ్స్క్రైబ్ చేసి మీకు నచ్చింది ఏది, నచ్చనిది ఏంటో కింద కామెంట్స్‌లో చెప్తే మనం అందరం కలిసి గ్రో అనేది అవుతాం. సో, వీడియో వాల్యుబుల్‌గా అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటిది ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.